హాయ్ హలో అందరికీ మీకోసం సీతాఫలంతో జ్యూస్ చేయబోతున్నా. దీనికోసం ఒక బౌల్లో బాదం, జీడిపప్పు, పాలు నానబెట్టాలి 1 గంట పాటు. ఆ తర్వాత సీతాఫలం తీసుకొని వైట్ పార్ట్ అంతా తీసి ఒక బౌల్లో తీసుకొని గింజలని సపరేట్ చేయాలి. అందులో కొన్ని పక్కన పెట్టేయాలి. మిక్సర్ జార్ తీసుకొని గంట పాటు నానబెట్టిన బాదంని అండ్ గింజల్ని తీసుకున్న సీతాఫలం వైట్ పార్ట్ని, 1 కప్పు వరకు పాలను, రుచికి సరిపడా షుగర్ని అండ్ 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడిని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. సీతాఫలం అందరూ తింటారు కానీ జ్యూస్ మాత్రం ఎవ్వరూ చేసుకోరు. బట్ నేను ఈసారి జ్యూస్ని ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా జ్యూస్ పట్టేయాలి. ఇప్పుడు ఒక గ్లాస్లో మనం గింజలు తీసుకున్న వైట్ పార్ట్ని ఇందులో వేసేసి ఐస్ క్రీమ్ వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా ఐస్ క్రీమ్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నుంచి బాదం పలుకులు వేసుకొని త్రాగితే అయిపోయిందండి జ్యూస్. మీరు కూడా మీ ఇంట్లో ఈ జ్యూస్ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.